మానుకుంట మహీధర్ రెడ్డి గారు, మన రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గంలో మున్సిపల్ శాఖ మంత్రులుగా పనిచేసి ఉన్నారు. వారు కూడా వచ్చి ఒక 2 నిమిషాలు వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. అఖిల భారత శ్రీ షిర్డీ సాయి భక్తజన సమ్మేళన కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ప్రధాన వ్యక్తి సింహాద్రి జనార్దన్ రావు గారికి, అలాగే హైదరాబాద్లో ఉంటూ కూడా సాయి సాయి అనే తపనతోటి సాయి సోదరులు సోదరిమణులందరినీ ఈరోజు ఇక్కడికి చేర్చిన రత్నాజీ గారికి, సాయి తత్వ బోధకులుగా సాయి తత్వ ప్రచారకులుగా వివిధ రంగాల్లో వేదికను అలంకరించిన పెద్దలకి, కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసిన సాయి భక్తజనులందరికీ కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక ఆహ్వాన అభినందనల్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ కార్యక్రమాలకి మేము సరిపోయిన వాళ్ళం కాదు, మేము ఇంకా తొలి దశలో నేర్చుకుంటూ ఉన్నాం. 2008లో ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాను. కేవలం 2 నిమిషాలు ఎక్కువ సమయం కూడా నేను తీసుకోను. ఈ తత్వంలోకి రావటానికి ప్రధాన కారకులు మా గురువులు శ్రీ రామ్ రతన్ జీ గారు మచిలీపట్నం, వారి యొక్క గూడూరులో వాళ్ళ ఆశ్రమం కూడా ఉంది. మేము మొదట్లో ఈ యొక్క సాయి బోధనలు సాయి ప్రచారాలు చూసి ఒకంత తక్కువ భావంతో మేము మనసులో అనుకుంటున్నప్పుడు ఆయన మాకు తెలియకుండానే ఆయన దగ్గరికి పోయే భక్తులకు మాట చెప్పాడు. వాడిని నేను పిచ్చుకోకి తాడుగట్టి లాగినట్టుగా ఎక్కడున్నా కూడా నా దగ్గరికి లాక్కొస్తాను అన్నాడు. చెప్పిన ఇది యథార్థంగా జరిగిన సంగతి, నేనేమి ఇక్కడ అతిశయోక్తి కూడా చెప్పటంలా. చెప్పిన 8 నెలలకి మేమే పోవాల్సి వచ్చింది ఆయన దగ్గరికి. అంటే ఆ మహత్యం, ఆ సాయి అనే పదంలోనే ఇమిడి ఉంది, నిబిడీకృతమై ఉంది ఆ గొప్పదనం అనే విషయాన్ని మనకి చెప్పకనే నా యొక్క అనుభవపూర్వకంగా తెలుసుకున్న సంగతి. రాజకీయాలన్న తర్వాత అనేక రంగాలు చూసుంటాం దీంట్లో, కానీ ఈ కోణాన్ని ఎప్పుడు చూడం. ఈ యొక్క ఆధ్యాత్మిక కోణం అనేది ఎతికినా కూడా కనిపించదు ఆ ఫీల్డ్లో. దీన్ని పట్టుకోవాలని అంటే దీనికి ఏమి క్వాలిఫికేషన్లు మాస్టర్ డిగ్రీలు అవసరం లే. కేవలం నిశ్చలమైన మనసు, ఒకే నామం, ఒకే జపంతో ఎవరైతే ప్రార్థన జరుపుతారో అది ఏ దేవుడైనా చెప్పండి పేరు, వారికి లభించేదే. కానీ ఆధ్యాత్మిక వరం అనేది లక్షలు కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఇది అందరికీ దక్కనిదనే విషయాన్ని మాత్రం స్పష్టంగా తెలుసుకోవాలి. గురూజీ రామ్ రతన్ జీ గారు ఈరోజు మా మధ్య లేకపోయినా ఆయన వదిలిపెట్టిన సాయి ఆశయాల సాధన కోసంగా ఒక 100 వసంతాలు 100 సంవత్సరాలు ఆయన పరమపదించి మన మధ్య లేకపోయిన సందర్భంలో సాయినాథులు వారు దానికి సంబంధించి ఒక స్తూప నిర్మాణ కార్యక్రమాన్ని కూడా దాన్ని పూర్తి చేయటం జరిగింది. అది మచిలీపట్నం దగ్గర ఉండే గూడూరు గ్రామంలో. ఈరోజు అది ఆధ్యాత్మిక శోభతోటి వెలుగొందుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో నేను ఒక ప్రశ్న, మిత్రులు కృష్ణ గారు ఇక్కడ పరిచయం అయినారు, ఒక ప్రశ్న అడిగినాను ఆయన్ని. నేను నేర్చుకునే దశలో అడిగేటప్పుడు కొద్దిగా ప్రసాద్ గారి కోపం వస్తుందని చెప్పి కాసేపు ఆగి ఆయన ఆపినప్పుడే అడిగిన, మళ్ళీ లేకపోతే సైలెన్స్ ఎక్కడ బ్రేక్ అవుతానని. అప్పుడు నా కృష్ణ గారు ఒకటే ప్రశ్న, కృష్ణ గారు బాబా గారు జన్మ రహస్యం ఏమిటి, ఎలా జన్మించినారు, ఎవరికి జన్మించినారు, వీటికి సంబంధించింది నేను ఇంతవరకు తెలుసుకోలేకపోయినాను. సుమారు 17 సంవత్సరాల నుంచి దీంట్లో ఉంటున్నా కూడాను నాకు ఈ ప్రశ్నకి సమాధానం దొరకలేదు, సంపూర్ణంగా నాకు తృప్తి కలిగేటట్టుగా దొరకలేదు అన్నప్పుడు ఆయన నీకు ఒక 2 పుస్తకాలు నేను ఇస్తాను, నా దగ్గర ఉన్నాయి, నేనే వాటిని రాయటం జరిగింది, అవి చదివిన తర్వాత మళ్ళీ మీకు ఏదన్నా ఫర్దర్గా ఆ డౌట్లు ఉంటే నన్ను అడగండి అనే ఉద్దేశం మేము ఆ 2 పుస్తకాలు నా చేతిలో పెట్టారు. ఇది
నిజంగా చాలా విచిత్రాలు ఉంటాయి. సాయిబాబా గురించి చెప్పాలనంటే మన మధ్యలోనే మన పూర్వీకులు మన పెద్దలు వాళ్ళు చూస్తుండగానే తిరిగాడిన వ్యక్తి. ఆయన లీలల్ని అందరి యొక్క మేలు కోసరం మంచి కోసరంగా వినియోగించిన వ్యక్తి. ఎక్కడా కూడా బాబాలో ఉండే గొప్పతనం ఒకే ఒక విషయం అండి, ద్వేషించేవాడిని కూడా ప్రేమించు అనే తత్వం బాబా గారిదండి. ఇది బహుశా మనం ఎక్కడా వినలేదు కూడా. ఎవరైనా ఒకరు తప్పుగా మాట్లాడితే మనం చూసాం, వాడికి కృష్ణుడు శిశుపాలుడికి శిరచ్ఛేదనం చేశాడు, చంపేశాడని. అలాగే దేవతలు చంపినట్లుగా విన్నామే కానీ వాడిని దగ్గరగా తీసుకున్నామనే భావాన్ని మనకి కలిగిస్తున్న వ్యక్తి. ద్వేషం అనే పదం మన హృదయాలలో ఎక్కడా కూడా మారుమూల కూడా ఉండకూడదనే భావన కలిగించిన వ్యక్తి ఒక్క సాయినాథుడు అని చెప్పే దాంట్లో ఎక్కడ వెనకాడవలసిన పని లేదనేది. సాయినాథుడిలో ఇంకొక గొప్ప విశిష్టత ఏంటంటే సకల దేవతా స్వరూపుడే సాయినాథుడు. అది ప్రత్యేకంగా ఈ దేవుడు ఆ దేవుడు అని ఏమి లేదు. ఆయన అన్ని దేవతల యొక్క సమ్మేళనమై మన మధ్య మానవ రూపంలో మనకి మానవాళికి మేలు చేయాలన్న భావనతోటి విచ్చేసిన వ్యక్తి సాయినాథుడు. ఆయన నామం మనం కనీసం రోజుకి ఒక్కసారన్నా జపించకపోతే మనం మానవ జన్మ యొక్క సుకృతం అనే పదానికి అర్థం లేకుండా పోతుందనేది ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, ఇప్పటికీ ఎక్కువ మాట్లాడాను. మహామహులు ఉన్నారు, బాగా అద్భుతంగా మాట్లాడగల శక్తి ఉండేవాళ్ళు. కానీ సిద్ధి ఆలయాలకి మీద ప్రచారం అనే విధానానికి తీవ్రంగా సంఘటితంగా పోరాడే దాంట్లో ముందు ఉంటాను అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, అటువంటి దుష్ప్రచారాలని అందరం ముక్త కంఠంతో ఈ రకమైన విద్వేషాలను రెచ్చగొట్టే వారికి బుద్ధి చెప్పే విధంగా మన యొక్క అహింసా విధానంలోనే మనం ముందుకు కొనసాగాలని చెప్పి మీ అందరి యొక్క సహాయాన్ని అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఓకే, థ్యాంక్ యూ సార్. మానుకుంట మహేందర్